ఎవరైనా సరే క్లారిటీ ఆఫ్ ఎస్. కంటికి కనిపించకుండా చెవికి మాత్రమే వినబడే వాటిని ఆడియో ఎయిడ్స్ ద్వారా మనకి సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఆడియో ఎయిడ్స్ అంటాం. కంటి ద్వారా చూసేవి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కంటి ద్వారా చూడకుండా చెవి ద్వారా మాట్లాడేవి మాత్రమే, వినేవి మాత్రమే ఆడియో ఎయిడ్స్ అనేవి. అసలు ఏమేమి ఉన్నాయి ఆడియో ఎయిడ్స్? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. స్పీకర్స్, ఫోన్, హెడ్ ఫోన్స్, ఎస్, బ్లూటూత్, ఇంకా ఎఫ్ఎం రేడియో. సూపర్ సార్. ఈవెన్ టీవీ కనపడుద్ది సార్. రేడియో వినపడుద్ది కానీ మనం కళ్ళు మూసుకోవాలి. అప్పుడు ఇక్కడ కళ్ళు ఉన్న వాళ్ళకి చెవులు ఉన్న వాళ్ళకి మాత్రమే సెషన్ ఇది, లేని వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఇదే ఉందండి, నేను చెప్పిందే ఉందా, ఇంకేమైనా ఉందా? ఎస్. ఆడియో ఎయిడ్స్ అనేది మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ని నోటి ద్వారా ఇస్తామో, కంటికి కనపడకుండా చెవి ద్వారా ఉంటామో దాన్ని ఆడియో ఎయిడ్స్ అంటాం. నెక్స్ట్ ఆడియో ఎయిడ్స్ ఏమేమి ఉంటాయి అనే దానికి ఇందాక మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పారు. వాటిలో ఇవి కూడా ఉన్నాయి. మీరు చెప్పిన ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. నేనే అప్డేట్ కాలేదు. ఎస్, రేడియో, టేప్ రికార్డర్, MP3 ప్లేయర్, ఆడియో రికార్డర్, బ్లూటూత్స్. ఓకే, వాకీటాకి కొంతమంది వాడుతున్నారు సార్, అందరూ వాడట్లేదు. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటండి? ఇప్పుడు ఆడియో ఎయిడ్స్ ఉన్నాం కదా, విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి? వినపడకుండా కనపడేది. వాటికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు మనం? టీవీ కనపడుతుంది సార్. ఇందాక కనపడేదంతా చెప్పమంటే నాకు చెప్పారు. ఇప్పుడు విననివి. దీన్ని చూస్తే మీకేం గుర్తొస్తుందండి? ఈ ఇమేజ్ చూస్తే మీకేం గుర్తొస్తుంది? డిసిప్లిన్. ఇది నేను నా నోటి ద్వారా చెబితే, మీ చెవి ద్వారా వింటే ఈ డిసిప్లిన్ వస్తుందా? ఇది ఎక్కడ కనపడుతుంది? ఈ డిసిప్లిన్ అనేది మనకి ఎక్కడెక్కడ కనపడుతుంది? మనుషుల్లో కనపడింది సార్. మనుషుల్లో ఎక్కడ కనపడుతుంది? టికెట్ కౌంటర్. కొట్లాడున్నప్పుడు ఒకళ్ళు పక్కకి వెళ్తే నేను కూడా పక్కకి వెళ్ళిపోతా అంటారు. మీరు చాలా వైలెన్స్ ఉన్నారు సార్. టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్. మీరు కొట్లాడ గురించే చెప్తున్నారు. స్కూల్లో ప్రేయర్. సూపర్ సార్, సూపర్. దర్శనం దర్శనం దగ్గర తిరుపతికి అక్కడ లైన్ లేదు మేడం. 500 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు టికెట్స్. బంకెట్ హాల్. బంకెట్ హాల్. సూపర్ సార్. ఆ సైనికుల్లాగే మనమందరం కూడా ఉండాలి అని చెప్పి ఆశ సార్ నాది. దానిలో చాలా మంది ఉండకపోతున్నాం. మన దగ్గర ఫోటో సెషన్. దానికి ఏం చేశారు అంటే, పోలీసు వాళ్ళు కానీ ఏదైనా సరే ఆర్టీఓ మనకు లైసెన్స్ ఇవ్వాలి అంటే అక్కడ మటుకు అందరూ పాటిస్తామా లేదా? ఇది పాటించాలి అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను నోటి ద్వారా చెప్పి మీరు చెవి ద్వారా వింటే తెలుస్తుందా? మీరు కంటి ద్వారా చూస్తే తెలుస్తుందా? కంటి ద్వారా చూస్తే తెలుస్తుంది. నోటి ద్వారా చెప్పకపోయినా కూడా కంటి ద్వారా చూస్తే తెలుస్తుంది. అందుకనే మనము ఒక హాల్లో కూర్చోబెట్టి 1000 మందికి చెప్పినా సరే, లేదనుకుంటే ఒక పోస్టర్ రిలీజ్ చేసి 1,00,000 మందికి పంపించినా సరే, 1,00,000 మందిలో విజువలైజేషనే వాళ్ళకి గుర్తుండిపోతుంది. చూసిన చిత్రం గుర్తుండిపోతుంది. కాబట్టి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది విజువల్ ఎయిడ్స్. ఆడియో ఎంత ఇంపార్టెంటో వీడియో అంత ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు తోలుబొమ్మలాట. మొట్టమొదటిగా మనకి విజువల్ ఎయిడ్స్ అనేది స్టార్ట్ అయింది తోలుబొమ్మలాటతోటి. అప్పట్లో వేరే వాళ్ళు తోలుబొమ్మలు ఆడిస్తూ ఉంటే దాన్ని చూసి విజువలైజేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి విజువల్ ఎయిడ్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడంటే వైట్ బోర్డ్స్ అయ్యి గ్రీన్ బోర్డ్స్ అన్నీ వచ్చినాయి, కానీ మేము చదువుకున్నప్పుడు బ్లాక్ బోర్డ్సే ఉన్నాయండి. బ్లాక్ బోర్డ్స్, ఇప్పుడు మనం చూస్తున్న LED ప్రాజెక్టర్స్, లేకపోతే
మ్యాప్స్. ఒక ఇండియా ఇలా ఉంటుంది అనేది ఎలా తెలిసింది మనకి? మనం ఏమి తిరిగి చూడలేదు ఎవరం. ఇండియా బార్డర్ చుట్టూతో మనం ఎవరం తిరిగి చూడలేదు. ఎట్లా తెలిసింది మనకి? ఫిక్స్ అయిపోయిందా? ఇండియా ఇలా ఉంటుంది అని ఎవరన్నా చెబితే తెలిసేదా మనకి ఇలా ఉంటుంది అనేది? కాబట్టి మనం చూస్తే తెలిసింది. ఎస్, ఇంపార్టెంటా కాదా విజువల్ ఎయిడ్? ఈ విజువల్ ఎయిడ్స్ ఏమేమి ఉంటాయి అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. మనకి బ్లాక్ బోర్డు, వైట్ బోర్డు, ఎల్ఈడి ప్రాజెక్టర్స్, ఫ్లాష్ కార్డ్స్, మోడల్స్, మ్యాప్స్. మన జీవితంలో విజువల్ ఎయిడ్స్ అంత ఇంపార్టెంట్. ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో చెప్పాము, విజువల్ ఎయిడ్స్ చెప్పాము. రెండు కలిపి ఎందుకు చెప్పాలి? ఆడియో మాత్రమే చిన్న, అంటే మా చిన్న పిల్లల కంటే కూడా ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సుబ్రహ్మణ్యం సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, పాషా సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చిన్నప్పుడు సినిమాలు చూసినట్లయితే ఒక పక్క నుంచేమో వీడియో వచ్చేది, ఒక పక్క నుంచేమో సౌండ్ వచ్చేది. ఈ ఆడియోకి ఈ వీడియోకి మధ్యలో 2 సెకండ్ల గ్యాప్ కనుక వస్తే అర్థాలు మారిపోయాయి. అట్లా అవ్వకుండా ఉండడం కోసం ఆడియోను వీడియోను మిక్సింగ్ చేసి ఏవి ఎయిడ్స్ అనేవి వచ్చింది. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకున్నాం. ఇన్స్ట్రక్షనల్ మెథడ్ దట్ యూజెస్ బోత్ ఆడియో అండ్ వీడియో ఆర్ ఇమేజ్. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. ఓకే, మనం వింటూ చూడగలిగేవి ఏమి ఉన్నాయి అనేది చూసుకుంటే మనం ఒకసారి టెలివిజన్, సినిమా ప్రొజెక్టర్స్, డివిడి ప్లేయర్స్, ల్యాప్టాప్స్. అంటే మేము వెనకబడి ఉన్నాం కాబట్టి ఇయర్ రాసామండి. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ చాలా చాలా వచ్చేసి జూమ్ మీటింగ్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా అలాగే కదండి మనకు జరిగింది ఇప్పుడు దాకా. జూమ్ మీటింగ్లో మీరు వినబడ్డారా, కనబడ్డారా? ఆడియో విజువల్ ఎయిడ్స్ అయినా కాదా? ఓకేనా? రేపొద్దు నుంచి జూమ్ కూడా పెడదాం ఈ పీపీటీలో. ఆడియో విజువల్ ఎయిడ్స్ ఎక్కడెక్కడ అవసరం? అక్కడ వీడియో ఉండదు కదా మేడం, ఆడియో మాత్రం ఇస్తారుగా. ఎఫ్ఎం రేడియోలో కనబడరు సార్, కనబడతారు. అసలు మనకి ఆడియో విజువల్ ఎయిడ్స్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఎదురు ఉన్న పార్టిసిపెంట్ ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇవి చూస్తూ అట్రాక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎఫెక్టివ్గా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసప్పటికి పార్టిసిపెంట్స్ యాక్టివేట్గా ఉంటారు. ఏదో చెబుతున్నాడు, పొద్దున్నే సాయి కిరణ్ టిఫిన్ దగ్గరికి వచ్చాడు, కిందకి పంపించాడు, ఏదో చెబుతున్నాడు, ఒక అరగంట తింటే అయిపోయింది అనేలాగా కాకుండా ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేస్తూ నేను ఈ పీపీటీ పెట్టడం వల్ల, ఈ ప్రొజెక్టర్ పెట్టడం వల్ల ఇక్కడ మీరు యాక్టివ్గా వినగలుగుతున్నారు. అవునా కాదా? బిల్డ్స్ ఇంట్రెస్ట్, అదే చెప్పుకున్నాం, ఆసక్తిగా. ఎన్హాన్సెస్ అబ్జర్వేషన్ ఆఫ్ పార్టిసిపెంట్స్, మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు? వింటే మర్చిపోయే అవకాశం ఉంది, కానీ చూస్తే మర్చిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఈ పీపీటీ ప్రజెంటేషన్ చేయడం వలన, విజువలైజేషన్ అవ్వటం వలన మీకు బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. కమ్యూనికేట్స్ విత్ లెర్నర్స్ ఆఫ్ డిఫరెంట్ లెర్నింగ్ క్యాపబిలిటీస్. మీకందరికీ అత్యంత శక్తి ఉంది, వినగలిగే శక్తి, చూడగలిగే శక్తి. నాలాంటి అల్పుడికి లేదు. అట్లాంటి వాళ్ళకి పీపీటీ ప్రజెంటేషన్ వలన, వీడియో ఎయిడ్స్ వాడటం వలన అతను రాసుకోవడానికి కానీ వినడానికి, చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నాలాంటి అల్పుల కోసమైనా సరే మీరు ఏవి ఎయిడ్స్ని వాడండి. ట్రైనింగ్ ప్లాన్స్ని డెవలప్ చేస్తుంది. మనం ఏదైతే ట్రైనింగ్ చేయాలనుకుంటున్నామో వాటిని డెవలప్ చేసుకోవచ్చు. మేక్స్ ట్రైనింగ్ మోర్ ఎఫెక్టివ్. ఇవి లేకుండా కూడా చెప్పగలుగుతా. 10 నిమిషాలు చెప్పాల్సింది గంట చెప్పగలుగుతా, కానీ మీలో ఎఫెక్షన్ ఉండదు, ఎఫెక్టివ్గా వినలేరు. వినాలి కాబట్టి నేను పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటున్నాను, ఈ ఆడియో విజువల్ ఎయిడ్ని వాడుతున్నాను. అడ్వాంటేజెస్ ఏమున్నాయి, పార్టిసిపెంట్స్కి ఏమున్నాయి? అది నాకు ఉపయోగం. అవన్నీ మీకేం ఉపయోగం? పార్టిసిపెంట్స్కి ఏం ఉపయోగం అండి? ఈజీ లెర్నింగ్, ఈజీ అండర్స్టాండింగ్. ఒక లైన్లో వస్తున్నానా లేదా, ఇటు 1వ తరగతిలో నుంచి 10వ తరగతిలోకి వెళ్ళాడా, 1, 2, 3 తరగతులు చదువుకుంటూ వెళ్ళాడా అనేది సీక్వెన్స్ ఒకటి వస్తుంది. మీరు చూడటం వలన మీలో ఇంపాక్ట్ఫుల్గా పెరుగుతుంది అనేది ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. స్లో లెర్నర్స్, ఇందా చెప్పాను కదండి, నాలాంటోడు
మీలాంటి వాళ్ళ కోసం కాదు, ఇది నాలాంటి వాళ్ళు చక్కగా చిన్నగా నేర్చుకోవడానికి అవకాశం చాలా బాగుంటుంది. కాదు నేను నాలాంటి వాళ్ళ గురించి చెప్పాను సార్. తర్వాత ఎన్ష్యూర్స్ క్లారిటీ ఆఫ్ ఈచ్ పాయింట్. ప్రతి పాయింట్ని కూడా నేను ఈ పాయింట్ మిస్ అవ్వచ్చు, ఎన్ష్యూర్స్ క్లారిటీ ఆఫ్ ఈచ్ పాయింట్ అనేది మిస్ అవ్వచ్చు. నేను ఇది లేకపోతే ఇది ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, కాబట్టి నాకు ఇది ఉపయోగం, మీకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ని మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ట్రైనర్కి ఎంత అవసరమో పార్టిసిపెంట్కి కూడా అంతే అవసరం ఉంది. ఆడియో విజువల్ ఎయిడ్స్ వాడటం వలన మెమరీ రిటెన్షన్ అండ్ రీకాల్, మర్చిపోకుండా జ్ఞాపక శక్తిని అలాగే ఉంచుకోగలుగుతారు. ఆ టాపిక్ని మర్చిపోకుండా అండర్లైన్ చేసుకోగలుగుతాం. హౌ టు మేక్ ఎఫెక్టివ్ ఏవీస్. మీరు రేపొద్దున ట్రైనర్ అయ్యారు, మీరు రేపొద్దున స్కూల్స్కి వెళ్ళాలి అంటే మీరు ఎలా తయారు చేసుకోవాలి వీటిని? ఆడియో విజువల్ ఎయిడ్స్ లేకుండా మీరు ఎలా వెళ్తారు, ఉంటే ఎలా వెళ్తారు అనేది ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. మేక్ విజువల్స్ క్లియర్ అండ్ విజిబుల్. మీరు ఏదైతే పిక్చర్ కానీ వీడియో కానీ అనుకుంటున్నారో అది చక్కగా ప్రస్ఫుటంగా కనపడేటట్లుగా ఉండాలి. కనపడకుండా ఉంటే వచ్చాడు, స్టేజ్ ఎక్కాడు, మాట్లాడాడు, వెళ్ళాడు, ఇలాగే ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు ఏవి ఎయిడ్స్ వాడవలసిందే. మేక్ ఆడియో క్లియర్. ఇప్పుడు మైక్ లేకుండా నేను ఆ చివరి దాకా చెప్పగలుగుతానేమో, కానీ ఇంకొక 200 మంది ఉంటే గ్యారంటీగా నాకు గుర్తుపోతుంది, నేను చెప్పలేను. కాబట్టి మన మైక్ కూడా ఆడియో ఎయిడ్స్. యూజ్ బ్రైట్ కలర్స్ ఫర్ హెడ్లైన్స్. ఇప్పుడు మీరు చూసిన పీపీటీలో హెడ్డింగ్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ తోటే ఉన్నాయి, అలాగే తయారు చేసుకోవాలి. మీరు వైట్ కలర్ మీద ఎల్లో కలర్ ఏదో ఒకటి వేసుకున్నారనుకోండి, అది కనపడదు, పేలవమైన ప్రదర్శించి కిందకి దిగాల్సి వస్తుంది. సింప్లిఫైడ్, చాలా సింపుల్గా ఉండేట్టు చూసుకోండి. హడావుడి రంగులు వేయొద్దు, హడావుడి బొమ్మలు పెట్టాల్సిన అవసరం లేదు. షో ఆల్ కీ పాయింట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, హెడ్లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ హెడ్లైన్స్ ఆ కీ పాయింట్ చూసినప్పుడన్నా గుర్తొచ్చేట్లుగా ఉంటే మనకి చాలా చక్కగా ఉంటుంది, సెషన్ అద్భుతంగా వస్తుంది. సఫిషియంట్ ప్రిపరేషన్. మీరు ఎంత తయారు చేసుకున్నా సరే, ఎంత పీపీటీ చేసుకున్నా అక్కడికి వెళ్ళి చదివి వస్తాను అంటే ఎవరు ఒప్పుకోరు. ఆ పీపీటీని మీరు అర్థం చేసుకోవాలి, మీరు నేర్చుకోవాలి, ఆ తరువాత మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రీ చెక్ ఆల్ అరేంజ్మెంట్స్. ఇంత చేసామండి, ఆడియో విజువల్ ఎయిడ్స్ మాట్లాడుకున్నాం, పీపీటీ తయారు చేసాము, అంతా చేసాం. అక్కడ పవర్ ఉండొద్దు, ఉండాలా లేదా? పవర్ లేకపోతే మైకు మోగుద్దా, పీపీటీ ప్రెజెంటేషన్ వచ్చిద్దా? అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్లో బ్యాటరీలు ఉన్నాయా లేదా, ల్యాప్టాప్లో ఛార్జింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అందుకోసమే మీకు 8 గంటలకి సెషన్ అంటే 7 గంటలకు రావాలి. మేము అందుకే పొద్దున వచ్చి పెట్టుకున్నాం అవన్నీ. కీప్ ఇట్ క్లియర్ అండ్ సింపుల్. చక్కగా కనబడేటట్లుగా, చాలా సింపుల్గా, అందరికీ అర్థమయ్యే రీతిలో గనక మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ గురించి లేకపోతే మనం ఇచ్చే ప్రజెంటేషన్ గురించి కనుక చెప్పగలిగితే చాలా చక్కగా వస్తుంది. మీకందరికీ